వేదికను అలంకరించిన పెద్దలు, గౌరవనీయులు, పూజనీయులు, ఎందుకంటే తెలుసా, ఐ వాంట్ టు గివ్ ఎ హగ్ ఫస్ట్. ఎందుకంటే నా బిడ్డ పాస్ అయినాక నేను ఒక్కసారి కూడా వాళ్ళు కలవడానికి రియలీ నాన్న తండ్రిగా ఒక డాక్టర్ కోర్స్ అంటే నేను పైసలు కట్టేసినంత మాత్రాన కాదు. ఒకటి గుర్తుపెట్టుకున్నాను, డబ్బులు కడతా, డబ్బులు ఇంపార్టెంట్ కాదు నాన్న. డబ్బులతోని బెడ్ కొనొచ్చు కానీ నిద్ర కొనగలుగుతామా? నిద్ర కొనగలుగుతామా? ఎంత మంచి మ్యాట్రిక్స్ అయినా కొనుక్కోవచ్చు కానీ నిద్ర కొనగలుగుతామా? కొనలేము. ఆ రకంగా మేము అనుభవించినటువంటి నిజం చెప్తుంది కదా, రియలీ ఐమ్ టెల్లింగ్. నేను చెప్పడం అని కాదు, ఇప్పుడు దాకా అందరూ మాట్లాడింది, కానీ నేను 2020 ఎప్పుడైతే మా పాపని జాయిన్ చేసిందో అప్పటి నుంచి సారీ మెసేజెస్ ఉన్నాయి. చూడండి, వాట్సాప్ మెసేజెస్, ఫొటోస్ అయితే డిలీట్ అయిపోయినాయి ఎందుకంటే ఫోన్లు కొనుక్కుంటా పోతుంటే. ఒక్క నిమిషం. ఎనీబడి కెన్ కమ్ ప్లీజ్. జూన్ ఇది చదువు. 26 జూన్ 2019 తర్వాత 9 జూలై 2019 తర్వాత 25 మే 2020 8 జూలై 11 జూలై 20కి వచ్చినామా? 20 ఇయర్ చదువు. 13 ఆగస్ట్ 2020 తర్వాత 29 సెప్టెంబర్ 2020. అక్కడి నుంచి ఇప్పుడు దాకా కావాలంటే అడిగితే ఆమె చెప్తుంది అప్పుడు ప్రౌడ్గా, నేను పలానా జాగాలో కొట్టుకున్న బ్లౌజ్, టైలర్ మంచోడు, టైంకి బట్టలు ఇస్తున్నప్పుడు చెప్పాలి. అది కూడా చెప్పకపోతే కష్టం. అది చెప్పినప్పుడు ఏమైపోతారు సంగతి అంటే మౌత్ పబ్లిసిటీ, నథింగ్ బట్ ఐమ్ టెలింగ్ యూ నో. నాకు ఎందుకు జీవికే గురించి అంటే ఫస్ట్ టైం చూసినప్పుడు ఇట్లా మనం ఎట్లంటే సంగతి అంటే చిన్నప్పటి నుంచి హైదరాబాద్ కాబట్టి ఇట్లా చూసినాం, ఇదేమి బటుడు ఇంతయి అంతయి ఆ లెవెల్లో. నిజం చెప్తున్నా కదా, ఐ హావ్ సీన్ హిస్ గ్రోత్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. చప్పటి కొట్టి 2019 నుంచి 24 దాకా హౌ హీస్ గ్రోన్ అప్ అన్నది నేను చూసినాక రియల్లీ ఐఎమ్ టెల్లింగ్ యు నో. నిజం చెప్తున్నా కదా, ఎవరైనా సాధించగలుగుతారు ఎప్పుడంటే తెలుసా, హార్డ్ వర్క్ ఉన్నప్పుడు. నా బాబు దగ్గర చూసిన నిజంగా ఎంతంటే, సార్ నేను గవర్నర్ని కలిసిన, సార్ నేను ఫొటోస్ పంపిస్తున్నాను, నాకు ప్రతిదీ ఫోటో ఐ టు సీ, నేను ఐ టు సీ అండ్ ఐ టు అప్రిషియేట్. అరే చిన్న ఏజ్ అయినా ఈ గాట్. నేను పోలీస్ కమిషనర్ని కలిసిన, నేను ఐ హ్యావ్ మెట్ దిస్ పర్సన్ అంటే ఏదైతే ఫొటోస్ అయితే చూస్తుంది ఎవ్రీథింగ్. ఎట్లంటే సంగతి అంటే అవసరమా? కరోనాలా నేనున్నాను సార్, మీరేం ఫికర్ పడకండి అన్నాడు. నాకు అక్కడ చాలా ధైర్యం ఉంది. సెకండ్ ఇయర్కి నాకు ఎప్పుడు ధైర్యం అనిపించింది అంటే, కొంచెం ఫైనాన్షియల్గా కొంచెం క్రష్ వచ్చింది. క్రష్ వచ్చేట్లపట, సార్ మీ మాటల్లో కొంచెం తగ్గింపు అనిపిస్తుంది, ఏమైనా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉందా చెప్పండి, ఏమైనా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉందా చెప్పు సార్, ఫీజు కడతా అంటే ఒక బిడ్డను పెట్టుకొని నేను నీ దగ్గర డబ్బులు పెడితే బాగుండదు సార్, నేను కట్టుకుంటా కొంచెం అక్కడి నుంచి. కరెక్టే కదా? ఎందుకంటే తర్వాత కరోనా టైంలో ఐఎమ్ దేర్ విత్ యూ సార్, మీ పాపకి ఏ ప్రాబ్లం కాకుండా నేను చూసుకుంటా కదా అని చెప్పి ప్రతిదీ మానిటర్ చేస్తుండే. యుక్రెయిన్ వార్ టైంలో ఏ ప్రాబ్లం లేదు సార్, మేము ఉన్నాం. అక్కడ పోగానే మన భాష వేరు, అక్కడ పరిస్థితులు వేరు, వాతావరణం వేరు, అదంతా ఇట్లా సార్ అక్కడ ఉన్నది ఇప్పుడు మాట్లాడుతున్నాం. పాపకి ఏదైతే ప్రాబ్లం వచ్చినట్టు అంటే ఆగండి అని చెప్పి ఫోన్ పెట్టి, ఇదంతా చదువుకుంటూ మాట్లాడే మాటలు కానీ అనుభవించిన మాట చెప్పిన మాటలు. నేను ఏమంటే నేను అనుభవించి చెప్తున్న మాటలు ఇవి. నిజం చెప్తున్నా కదా, యూ కెన్ ట్రస్ట్ హిమ్. అంతేకాదు పాపకి ఏదైతే ఇష్టం, మమ్మీ నాకు అది తినబుద్ధి అయితే ఇది తినబుద్ధి అంటే, సార్ కొంచెం ఆయన ఫోన్ చేసి, సార్ నేను పోతున్నా, అందరు ఇస్తున్నారు, ప్లీజ్ ఏమనుకోకండి, ఒక ½ కేజీ ప్యాకెట్ ఏమైనా ఉంటే ఇచ్చేది పంపండి, నేను ఇస్తాను చెప్తే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఎవరు తీసుకోపోతారు ఈ రోజుల్లో? సొంత చుట్టాలు తీసుకోపోతలేరు. కరెక్టే కదా? సొంత చుట్టాలు మాకు బరువు ఒక పార్సల్ తీసుకుపోతారా? ఆయన ఈ బుక్ he went and met my daughter. Every year he used to go and meet her. ఎంత సంతోషం అయితే తెలుసా? ఎక్కడ ఫారిన్ కంట్రీకి పోయినోనికి
మాట గుర్తుపెట్టుకో, మన హైదరాబాద్ నుంచి మన వార్త తీసుకొని వచ్చినట్టు ఎంత సంతోషం అయితే. ప్రతి సంవత్సరం పోయి వాళ్ళని బూస్ట్ చేస్తుంటే, వాళ్ళతో ఉంటుండే, వాళ్ళతో ఒక రోజు అక్కడ పార్టీ కూడా ఇస్తున్నాడు. ఇస్తుంటేవా అక్కడ పార్టీ ఇస్తున్నాడంట వాళ్ళకి. వాళ్ళందరూ వచ్చినాక వాళ్ళని కూర్చోబెట్టి ఇస్తున్నాడు. బాబు చెప్పాలా? మీరు నోటితో చెప్పాలి, తిన్నాక చెప్పకపోతే ఎట్లా? నోటితో చెప్పండి. ఇట్లా ఇట్లా నువ్వు చెప్తే ఎట్లా సార్? ఫాదర్గా నువ్వు చెప్తే నడవదు, మీరు చెప్తే ఒప్పుకోరు. ఆ పిల్లలు చెప్పాలి ఎంత ఉన్నాడు ఆ మాట. సార్ థ్యాంక్ యూ మా సార్ అనకండి, అంకుల్ అంటే చాలు, పెద్ద ఇవ్వలేదు. చాలా సంతోషం. నిజం చెప్తున్నాను కదా, టైం లేదు. ఎందుకంటే 3 నిమిషాల కంటే ఎక్కువ తీసుకొని మాట్లాడితే ఇట్ వోంట్ లుక్ నైస్. కరెక్టే కదా? కానీ రియలీ ఐమ్ టెల్లింగ్ నో, పిల్లలు కష్టపడాలి. డబ్బులు కట్టమంటే తండ్రులు తలకాయ తాకట్టు పెట్టాలని కడతారు. ఎందుకంటే నేను ఒకటి చెప్పాను, నా ఒక్కతే కూతురు. నా కూతురు చాలా నల్లగా గలీసుకుంటారు. అయినా కానీ భయం. పాప ఇట్రా, ఒకసారి ఇట్రా బిడ్డ, ఒకసారి ఇట్రా. నా ప్రాణం అంతా ఒకటి బిడ్డ, తల్లిదండ్రులకు ఒకటే కూతురు ఎటుడ చెప్పు మాట. పాప మేము 4 కళ్ళు వాచ్ చేస్తాం. నా 2 కళ్ళు, నా భార్య 2 కళ్ళు. ఏం చేస్తున్నాం? ఈ టార్చర్ భరించలేక నా బిడ్డ ఏం చేసింది తెలుసా? డాడీ నేను ఇంట్లో ఉంటే మాత్రం చదువుకోలేను డాడీ. డైరెక్ట్ చెప్తున్నా. మా అమ్మ డాడీతో ఉంటే, డాడీ నేను రీడింగ్ రూమ్ తీసుకొని నేను కష్టపడి చదువుకుంటా డాడీ అని చెప్పి రూమ్ తీసుకొని పక్కకు ఉండి, ఇది నీట్ క్లియర్ చేయడానికి, ఇది ఇప్పుడు మొన్న ఎఫ్ఎంజీ క్లియర్ చేయడానికి తీసుకొని కష్టపడి. ఎందుకంటే తెలుసా, ఇంట్లో ఉంటే కొంచెం సేపుగానే తలుపు కొట్టి ఏమో తింటావా, ఇది తింటావా. ఇది ఏమైపోయిందంటే తెలుసా, ఈ టార్చర్ భరించడం ఎక్కువైపోయింది. ఈ బాధ ఏమని చెప్పన్నా, నాకేమో నా బిడ్డ తింటే నాకు అడుగు నిండినట్టు ఉంటుంది. ఇది తీసుకొచ్చిన తింటావా, నీకు ఇది ఇష్టం కదా. ఈ బాధ భరించలేక నేను ఎంత దూరం ఉంటే నేను పాస్ కావాలన్నా వద్దా? అవును పాస్ కావాలి బిడ్డ. ఆఖరికి చెప్పు పాస్ కావాలన్నా, ఆ పాస్ కావాలి బిడ్డ. నిజం చెప్తుంది కదా, పాస్ కావడానికి అంటే ఆమె చేసినటువంటిది. నేను ఫస్ట్ టైం నా బిడ్డ, నేను ఏ ఎంసెట్ నీట్ ఒకసారి రాసింది, తర్వాత లాంగ్ టర్మ్ గేమ్ టర్మ్కి నమ్మకం లేదు. ఈ లాంగ్ టర్మ్ వచ్చేది ఎప్పుడు, సచ్చేది ఎప్పుడు. నా బిడ్డ వయసు అయిపోతుంది, ఉన్నమాట చెప్తున్నా. పెళ్లి కూడా మనకి రాకుండా పోతుంది, వయసు దాటిందంటే పిల్లలు దొరకరు. 3 సార్లు పంపించేస్తా అని చెప్పి దొరికిండు సార్, పంపించేసిన జబర్దస్త్ పోయి నువ్వు. దాని తర్వాత ఒక మాట చెప్తున్నాను సార్, నమ్మకం అనేది ఉండదనుకో. ఎందుకంటే నేను అనుభవించిన చెప్పింది వేరు. ఇప్పుడు ఒక చిన్నగా సార్ డాక్టర్ చెప్పిండు, ఒక ఊర్లో ఒక రోగం వచ్చింది సార్ ఒకరికి. ఆ సేమ్ రోగమే పక్కన ఆమెకు వచ్చింది. అర్థమైందా? మీ పాప ఆగైపోయింది అనుకో, ఇంకొకరికి రోగం వచ్చింది అనుకో, వాడేం చేయాలి? వాళ్ళని డాక్టర్ దగ్గరికి పోని చెప్పన్నా వద్దా? అట్లా చెప్తే వచ్చిన వాళ్ళు. అంతేకాని 5 years he was there with us. రియల్లీ ఐమ్ టెల్లింగ్ యు, మహాతంద్రుడు మీతో నీకు ఎక్కువ ఉండగలుగుతాడు. ఎందుకంటే అప్పటికిప్పటికి ఇంకా కమ్యూనికేషన్ పెరిగింది. చాలా సంతోషం జీవికే సార్. రియల్లీ ఐమ్ టెల్లింగ్ యు, ఇయర్ టు ఇయర్ ఐఎమ్ సీయింగ్ హిస్ గ్రోత్. నిజంగా నాకు చాలా సంతోషం అనిపించింది. అంటే ఇయర్కి ఇయర్, ఒక ఇయర్కి వీళ్ళని కలిస్తే ఇంకొక ఇయర్కి. ఎందుకంటే తెలుసా, ఈజ్ ప్రిపేరింగ్ నాట్ ఓన్లీ హియర్. ఇంకోటి ఏమంటే సార్ డైరెక్ట్ స్పీచ్, నాట్ ఇండైరెక్ట్ స్పీచ్. డొంక తిరిగి మాట్లాడడం తెలియదు ఆ బాబుకి. నాకు అది నచ్చింది. ఎందుకంటే సార్ మీ పాప అక్కడ పాస్ కావడం ఇంపార్టెంట్ కాదు సార్, ఇక్కడ వచ్చి నీట్ ఏమంటారు దాన్ని ఎఫ్ఎంజీ క్లియర్ చేయడం ఇంపార్టెంట్ సార్. మీకు చెప్పిండా లేదా? ఉన్నమాట ఫటాఫట్ చెప్పిండా లేదా? ఏక్ మార్ దో తుకడా హైదరాబాద్ చెప్పిండా లేదా? నాకు ఇప్పుడు ఏం చెప్పిండా సార్, ఇంకో ఛాలెంజ్. నీ బిడ్డ ఇప్పుడు పోవాలి 19th మా పాపకి షెడ్యూల్ ఇచ్చిండ్రు. మేము ఢిల్లీలో పోయి లైసెన్స్ తీసుకోవాలి. ఎఫ్ఎంజీ పాస్ అయినందుకు లైసెన్స్ తీసుకోవాలి. నా బిడ్డ పాస్ అయినందుకు బहादुरी के लिए हम भी 3 टिकट बुक करने के चाहे. అర్థమైందా? పోయి రావాలా, ఏం చేస్తాం? అంతకంటే ఏమేముంది? మన పిల్లలే మన ఆస్తి. ఇప్పుడు నా ఫ్రెండ్ ఒకటి కలిసింది అనుకోండి, ఎన్ని ప్లాట్లు ఉన్నాయి, ఎన్ని ఫ్లాట్స్ ఉన్నాయి, ఎన్ని ఎకరాలు ఉంది, ఎవడు అడగడు. ఏం చేస్తుంది పిల్లలు? ఒకటే డైలాగ్, ఏం చేస్తుంది పిల్లలు? నా కొడుకు డాక్టర్ అన్నాం అనుకో, నా బిడ్డ డాక్టర్ అన్నాం అనుకో, ఆమె చూసే చూపుల్ని తేడా వచ్చేస్తుంది. అంటే నిజం చెప్తున్నా, ఒక ఫాదర్ గా మనం చూసే చూపుల వాళ్ళు ఆలోచించే విధానం, అరే కుచ్ హై ఇస్మే దమ్. అర్థమైందా? తల్లిదండ్రులకి ఎప్పుడు వస్తుందంటే తెలుసా, అది తీసుకురావాలి. దట్ ఎవ్రీ స్టూడెంట్ షుడ్ నో దట్. ఎందుకంటే తెలుసా, నన్ను ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎంత కష్టపడితే జీతం వస్తుంది మాకు.
ఎంత కష్టపడితే వస్తాయి పైసలు, ఇట్లా అంటే పైసలు వస్తాయి. పాంతో వీటితో అడ్డమైనతో మాటలు పడుకుంటే ఒక జీతం తీసుకొచ్చుకుంటాం నెలకి, అర్థమైందా? ఆ పైసలు ఇట్లా కడుతున్నాం, దాని వాల్యూ మీకు తెలిస్తే చదువుకుంటే ఐఎమ్ టెలింగ్ యూ నో యూ విల్ బి ద సక్సెస్ఫుల్ పర్సన్. మాది అయిపోయింది జనరేషన్, పైసలు కట్టమంటే కడతాం. తల్లిదండ్రులుగా చెప్తున్నా, ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ అంటారు. ఇటు చదువుకునే పని ఒకటి, నీళ్ళ దాకా తీసుకొచ్చే పని జీవిక సారథి మాది, చదువుకునే పని ఒకటి, అర్థమైందా? కాబట్టి కష్టపడండి. I invited only students అంటే గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఎంసీఏ పాస్ అయ్యారో ఫస్ట్ అటెంప్ట్ లో విత్ మెరిట్ లిస్ట్, ఆ పిల్లలని రప్పించాను సార్ ఈ రోజు ఒక మాటతోటి. దట్ ఐ ఇన్ఫార్మ్ ఎస్టర్డే ఈవినింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. యాక్చువల్లీ నేను మన ఆఫీస్ ప్రెమిసెస్ పక్కది కూడా మనం ఎక్స్పాండ్ చేసి 2300 SFT లోనే సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాము. బట్ క్రౌడ్ 2+2 పెరుగుతుండడం పట్ల సరే మనకు ఒక హాస్పిటాలిటీ ఇవ్వడంలో ఎప్పుడు వెనుకకు రాను సార్. అది ఏదైనా సరే నా ఆస్తమైన పెడతాను సార్, దానికి మాత్రమే నేను ఘనంగా చెప్పగలను. దాని వెనుక నా తల్లిదండ్రులు, నా అన్నయ్య, నా వదినమ్మ, నా భార్య అందరి సహకారం ఉంది కాబట్టి ఈ సిస్టమ్ ఇట్లా నిలబడుతున్నాను. సో వ్యవస్థలో సార్ ఎంత నమ్మాడో ఇంతకు 3 times చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడారు. ఆ క్రౌడ్ చూసి ఒక్కొక్కరు టెస్టిమోనియల్ చూసి దట్ ఈస్ మై సెకండ్ ఇయర్ జర్నీ. సో అప్పటికి నేను ఇంకా చాలా తిన్నగా ఉన్నాను, వెరీ యంగ్ బాయ్. సో అంత చూసి అంత అప్రిషియేట్ చేసిన సార్ గారు ఎయిర్పోర్ట్ లో ఎవ్రీబడి ఈస్ పేయింగ్ మీ $5,000 ట్యూషన్ ఫీజు. ఈ రోజు టెక్నాలజీ వచ్చింది, బ్యాంక్స్ అప్డేట్, కంప్లీట్ పోర్టల్, ఆన్లైన్ సిస్టమ్ వచ్చింది. దోస్ డేస్ వి యూస్ టు క్యారీ, ఒక్కొక్కరి క్యారీ చేస్తే ఆల్మోస్ట్ ఒక $1 lakh, $2 lakh, $3 lakh అంటే క్రోర్స్ లో వీ నీడ్ టు క్యారీ. సో అంత బాధ్యతగా అందరి తల్లిదండ్రులు ఇస్తుంటే కూడా సార్ అన్నట్టు హైదరాబాద్ బిడ్డగా నన్ను నమ్మలేదు, డాలర్స్ ఇవ్వలేదు, భయపడ్డాడు, వెనుకకు వచ్చాడు, నమ్మాలా వద్దా. కానీ అక్కడికి వెళ్ళాక పాప గారు ఇచ్చిన ఫీడ్బ్యాక్, వెరోనికా, డాక్టర్ వెరోనికా నౌ ప్రౌడ్లీ వి కెన్ అనౌన్సర్. సో తను ఇచ్చిన ఇన్పుట్స్ తన ఫ్రెండ్స్ తోటి, అక్కడ ఉన్న మేనేజ్మెంట్ సిస్టమ్, అక్కడ యూనివర్సిటీ హయ్యర్ అథారిటీ, నా మాట వేదం సార్. అది దేవుడిచ్చిన వరమా, అది నా తల్లిదండ్రులు తీర్చిదిద్దిన రూట నాకు తెలియదు సార్. అది భగవంతుడు రూపాన వచ్చింది సార్. ఈ రోజు ఆ రూపాన నాకు నలుగురు ఇక్కడ వెన్ను దాటి 24 గంటలు ఉంటున్నారంటే మీరందరూ చెప్పే చప్పట్లు, మీరందరూ చెప్పే అనౌన్స్మెంట్స్ అన్ని వారికి అంకితం సార్. ఒక వ్యవస్థగా నష్టాలు నేనే, లాభాలు నేనే భరిస్తారు. కానీ వారు సార్ పేరెంట్స్ ని, ఫ్యామిలీని అందరిని మెప్పిస్తూ ఒప్పిస్తూ ఇక్కడే ఉన్నారు. నైట్ 11 స్లేవ్స్ అంటే డబ్బులు కడుతున్నాం, సర్వీస్ ఇవ్వాలి, నిలదీస్తారు, ప్రశ్నిస్తారు, మొక్కుతారు, అన్ని సెక్టర్స్ ఉంటాయి సార్. సార్ చెప్పినట్టు అన్ని భరిస్తూ ఓర్పుతో మీ సిస్టమ్ ముందుకు తీసుకెళ్తున్నాము. సో సార్ తో అంత ఇన్సిడెంట్ ఉండి 5th year అయిపోయినా కూడా మెస్ ఫీజు కూడా, హాస్టల్ ఫీజు $200 కూడా నాకే వేసుకోడు సార్. అంటే నమ్మకం ఒక్కసారి కలిగిందంటే అది కోల్పోదు సార్. అది డబ్బు పెడితే రాదు, ఏది చేసినా రాదు సార్. ఆ జర్నీలో ఈ రోజుకి ఇంకా రేపు పీజీ చేయాలి, రేపు పీజీ చేసి ఒక సూపర్ స్పెషాలిటీ. ఎందుకంటే లాంగ్ టర్మ్స్ కాకుండా మళ్ళీ మెడిసిన్ అయిపోయినాక మళ్ళీ ఒక 2 years కోచింగ్ లేదు, స్ట్రేట్ అవే కాబట్టి డైరెక్ట్ టీటీఎస్ ఎర్లీ ఏజ్ లో సెటిల్మెంట్ బాగుంటది. సో ఇన్ సచ్ అవే ఐ రిక్వెస్ట్ యూ టు సెండ్ న్యూ ఢిల్లీ సార్ ఫర్ నౌ. ఇప్పుడు రూమ్ కాదు, మేము న్యూ ఢిల్లీ పంపాలి, అక్కడ కోచింగ్ ఇప్పించాలి. ఈరోజు సార్ ఒక్కరే వచ్చారు, ఎందుకంటే ఒక పాప అన్నాడు, ఆ ప్రేమతో వచ్చాడు. సార్ రాకూడదు ఈరోజు, మనకు నెక్స్ట్ గ్యాదరింగ్ లో ఉండాల్సింది పేరెంట్స్, బట్ ఒక డాటర్ గా పంపించలేక తోడుగా వచ్చాడు. ఈ రోజు మీరు ఇచ్చిన మెసేజ్ రియల్లీ సార్ వీళ్ళందరికీ ఎంతో ఇన్స్పిరేషన్. ఎందుకంటే మారుమూల గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా నమ్మి ఇంత దూరం ప్రయాణం చేస్తున్నారంటే దాని వెనుక మీరు ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలా సార్, వారు బాగుంటే మీరు బాగుంటారు, మీరందరూ బాగుంటే నేను బాగుంటాను సార్. మీరు ఒక్క కాల్ స్పందించలేదు, 2 days రెస్పాండ్ కాలేదని తొందరపడితే నష్టం ఇరువైపులో ఉంటుంది సార్, ఒక్క సైడ్ ఉంటుంది సార్. ఇప్పుడు కూడా దయచేసి అర్థం చేసుకోగలరని నా మనవి సార్, ప్లీజ్.